సచివాలయంపై వీకెండ్ ప్రభావం పడింది. శుక్రవారం కావడంతో 40% మంది ఉద్యోగులు సెలవులోనే ఉన్నారు. శుక్రవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన సెక్రటేరియట్ విజిట్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సచివాలయంలో మొత్తం 2291 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 1429 మంది విధులకు హాజరయ్యారు. మరో 47 మంది ఆన్ డ్యూటీలో ఉన్నారు. మిగిలిన 815 మంది సెలవులో ఉన్నారు. వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది మధ్యాహ్నం 2 గంటల నుంచే హైదరాబాద్ కు బయలుదేరారు. సచివాలయం అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు 2000కు పైగా ఉద్యోగులున్నారు. కింది స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వారు సచివాలయానికి వస్తూ ఉంటారు. అలాంటి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉద్యోగుల హాజరు శాతం 60గా ఉంది. సచివాలయం పనిచేసేది 5 రోజులే. అయినా సరిగా పనిచేయడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. శనివారం, ఆదివారం సెలవు కావడంతో శుక్రవారం వస్తే చాలు మధ్యాహ్నం నుంచి చెక్కేయాలని ఉద్యోగులు ప్లాన్ చేస్తూ ఉంటారు. శుక్రవారం మధ్యాహ్నం వెళ్తే తిరిగి సోమవారం మధ్యాహ్నానికి చేరుకుంటారు. ఇవాళ శుక్రవారం కావడంతో చాలా శాఖల్లో ఉద్యోగులు పలుచగా కనిపించారు. అయితే ఉద్యోగుల వాదన మరోలా ఉంది. డిసెంబర్ కావడంతో మిగిలిన క్యాజువల్ లీవ్స్ ను వాడుకుంటుంటారని, అందులో తప్పేమీ లేదని అంటున్నారు. మరోవైపు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. ఎంతో ప్రయాసతో జిల్లాల నుంచి వచ్చాక అధికారులు అందుబాటులో లేకపోవడం తమను నిరాశకు గురిచేస్తోందని వారంటున్నారు. డాటెడ్ ల్యాండ్స్ భూమి 17/11/2017 సంవత్సరంలో పెడితే ఆన్లైన్లో పెట్టిన ఆ అప్లికేషన్ పెడితే వేగ్గా ఒక రిఫ్యూజ్ చేశారు. అదేంది రిఫ్యూజ్ అంటే జవాబు లేదు. తర్వాత జీవో ఇస్తాం, ప్రభుత్వం ఏదో జీవో ఇస్తున్నాం, తొందర చేసి ఇస్తాం అంటుంటే కనిపెట్టుకొని ఉన్నాం. ఆ జీవో వచ్చిన తర్వాత మళ్ళా అప్లికేషన్ పెట్టుకున్నాం ఆ ఫైల్ మీద. ఆ జీవోలో క్లియర్గా పేపర్లో కేఈ కృష్ణమూర్తి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కలెక్టర్ మీటింగ్లో కానీ చెప్పడం అయితే సులువుగా చెప్పిండు. ఇంకా అయిపోయి నేను సంతృప్తి పడ్డాం రైతులం అందరం. కానీ అది ఎక్కడికి అడుగు కూడా మంగళకి జరగడంలే. కింద విఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓ ఆఫీసులలో ముందు కదిలిచ్చిన పాపానే పోవాలి ఇంతవరకు. అవి ఏమిటని ఇవాళ అడుగుదామని ఇక్కడికి వస్తే అది మా సెక్షన్ కాదండి, నువ్వు కలెక్టర్ దగ్గరికి పోవాలి కంప్లైంట్ అంటారు వాళ్ళు. ఇంతవరకు కొలిక్కే రాలే, అప్లికేషన్ కూడా కలెక్టర్ ఆఫీసర్ చేరడంలే. సో ఇక్కడ లీజులు రావడం ఒక లేట్ అయితే ఎన్ఓసీలు రావడం కూడా మరీ టూ లేట్గా ఉంది. జిల్లాలో ఎన్ఓసీలు రావడం లేదు. రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. మనకు రావాల్సిన రెవెన్యూ సెకండ్ రెవెన్యూ మెయిన్స్లో అయితే దాదాపు మూమెంట్ లేదు. ఏ జిల్లాలో ఎట్లుందో కానీ చిత్తూరు జిల్లాలో అయితే ఎన్ఓసీలు రావడం లేదు. టోటల్గా మెయిన్స్ విషయంగా ప్రాబ్లం ఉంది. సచివాలయం నుంచి దాదాపు 3 months నుంచి తిరుగుతూ ఉన్నాను. అక్కడి నుంచి ఒక పేపర్ రాలేదు. అది నా సబ్జెక్ట్. ఈరోజు కూడా పోయి వచ్చాను లోపల. సో మండేకి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా ఉంది. వీళ్ళంత వరకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. 2017 నవంబర్ వచ్చారు. నాకు సీఎంఆర్ఎఫ్ వరకు నేను అర్జీ పెట్టిన్నాను. నాకు
పక్షవాతం వలన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి పక్షవాతం వచ్చింది. 2018-14 వచ్చింది. అయితే పోయిన సంవత్సరం నవంబర్ అక్టోబర్లో 3 సార్లు వచ్చి ఇక్కడ సీఎంఆర్ కోసం పెట్టారు. పెడితే ఆ అర్జీ మా మండలానికి వచ్చింది. మండలం వాళ్ళు ఉన్నారు, వచ్చి అడిగితే ఇట్లా బిల్స్ అడిగారు. బిల్స్ అన్నారు 2014లో రోగం వస్తే ఆ హాస్పిటల్ బిల్స్ అన్ని పోవడం వలన ఏమి ఇవ్వలేకపోయాను. దాని మీద రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికేట్ అది తీసుకుని వెళ్ళారు. ఇంతవరకు ఏమీ నాకు సంబంధం లేదు. నాకు ఎప్పుడు ఆర్థిక సహాయం అందలేదండి. ఇప్పటికి 6 నెలల నుంచి అండి వికలాంగ పెన్షన్ రావట్లేదు. నా కుటుంబంలో నా పెద్ద కుమారుడు వికలాంగులు అవడం మూలంగా అతనికి పెన్షన్ వస్తుంది. అందుకని నాకు రావట్లేదు అంటున్నారు. అంటే ఒక కారు మీద 2 పెన్షన్ ఇవ్వమంటున్నారు. కానీ పేపర్లు, టీవీలో, బహిరంగ సభలో మాత్రం ముఖ్యమంత్రి గారు మేము ఇంట్లో ఎంతమంది అందరికి ఇస్తా ఉంటున్నారు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతాను. నా ఇంట్లో నా పెద్ద కుమారుడు 90% వికలాంగుడు, నేను 89% వికలాంగుడిని. నా పెద్ద కుమారుడు పెన్షన్ వస్తుంది కాబట్టి నీకు ఇవ్వమంటున్నారు. మరి ఇంకెందుకు చెబుతున్నారు మేము మీటింగ్లో అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా సమస్యని